హలో వైటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈరోజు అయితే డెకోలం షీట్స్ అనేవి స్టిక్ చేస్తున్నారనమాట. సో ఎలా ఉంటుంది ఏంటి అనేది కంప్లీట్గా వివరించిపోతున్నాను. ఎవరైనా ఫస్ట్ టైం కనుక ఛానల్లోకి వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ రెగ్యులర్గా మీకు వచ్చేస్తాయి. కన్స్ట్రక్షన్ బ్లాగ్స్లో ఎవరైనా కొత్తగా కనుక కన్స్ట్రక్షన్ చేస్తున్నట్టయితే వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. మన ఛానల్ ఇంకా చాలా యూస్ఫుల్ వీడియోస్ అయితే ఉన్నాయండి. ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి చూడండి. సో ఈరోజు అయితే చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. ఇది మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇంకా స్టార్ట్ కాలేదు. చిల్డ్రన్ బెడ్రూమ్కి రెండిటికి కూడా స్లైడింగ్ ఉందన్నమాట. ఒకటేసారి ఫినిష్ చేయాలని ఒకసారి ఈ బెడ్రూమ్ ఒకసారి ఆ బెడ్రూమ్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. సో వీళ్ళైతే ఫస్ట్ ఫ్రేమింగ్ వర్క్ చేశారు కదండి, మళ్ళీ అదంతా కూడా రిమూవ్ చేసేసి పక్కన పెట్టేసి దీనిపైన షీట్స్ అనేవి అతికిస్తున్నారనమాట. ఇలా కట్ చేసేసి ఆ షీట్స్ అన్నీ కూడా ఫస్ట్ స్టిక్ చేసుకుంటున్నారు. యాక్చువల్లీ మేము చెప్పిన కలర్ అయితే ఇది కాదండి. సో మేము మెహందీ గ్రీన్ అని చెప్పాము. వాళ్ళు పంపించిన ఏమంటారు సెలెక్ట్ చేసుకోమన్న దాంట్లో కూడా చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. సో తీరా చూసిన తర్వాత కలర్ అయితే కంప్లీట్ డిఫరెంట్ అనిపించింది. ఈ కలర్ అంటే మా బాబుకి ఇష్టం, కానీ ఆ కలర్ ఎందుకో మాకు అదోలాగా అనిపిస్తుంది. మేము చెప్పిన కలర్ కాదు ఇది డిఫరెంట్గా వచ్చిందంటే, లేదు మీరు ఇదే చెప్పారు అన్నారు. ఇంకా మేము ఏమీ చేయలేకపోయాము. అదొక పెద్ద డిసప్పాయింట్ అనమాట. ఇంకా మా బెడ్రూమ్కి అయితే చాక్లెట్ కలర్ వస్తుంది, అది ఓకే. పాప బెడ్రూమ్కి అయితే పింక్ కలర్ వస్తుంది. తనకు చాలా ఇష్టం కాబట్టి పింక్ కలర్ సెలెక్ట్ చేసుకుంది. బట్ ఈ చిల్డ్రన్ బెడ్రూమ్స్ బాబు బెడ్రూమ్కి మటుకు మేము ఈ కలర్ అయితే అసలు చెప్పలేదండి. సో అది కొంచెమే డిసప్పాయింట్ అనిపించింది. ఇంకా చేంజ్ చేయడానికి వీలుంటుందా అంటే లేదు, కటింగ్స్ కూడా అయిపోయాయి, ఇప్పుడైతే మేము ఏం చేంజ్ చేయలేము, ఇంకా ప్యాటర్న్ మారుస్తాము అన్నారు. సో ఇంకా ఓకే అని చెప్పాను. ఇంకా నెక్స్ట్ ఇదంతా ఫినిష్ అయిపోయి గృహప్రవేశం అయిపోయాక నేను ఎలాగో చేంజ్ చేస్తానండి. నాకు ఏమంతా బాగా అనిపించలేదు. చాలా రిక్వెస్ట్ చేశాను అనమాట. అది ఏమైనా కలర్ చేంజ్ చేయొచ్చా, లేకపోతే ప్యాటర్న్ చేంజ్ చేయొచ్చా, ఎక్కువగా ఉండకుండా చూడండి గ్రీన్ అని చెప్పాను. అయినా సరే పెద్ద బాబు రూమ్లో అయితే ఎక్కువగా గ్రీన్ పెట్టేశారనమాట. అది చూసిన తర్వాత చిన్న బాబు రూమ్లో అయితే అస్సలు గ్రీన్ వద్దు, నాకు వైట్ ఎక్కువగా ఉండేట్టు చూడండి, గ్రీన్ చాలా తక్కువ పెట్టండి అని చెప్పాను. నేను నెక్స్ట్ ఏదైనా చేంజ్ చేసినా కూడా సో అక్కడ మనకు కొంచెం శ్రమే ఉంటుంది. పెద్ద బాబు రూమ్లో అయితే ఎక్కువ గ్రీన్ వచ్చేసింది. సో ఇది చిల్డ్రన్ రూమ్కి అయితే సెట్ అయింది, బాగానే అనిపిస్తుంది ఒక విధంగా చూస్తే. మళ్ళీ నాకు అదో సాటిస్ఫాక్షన్ లేదన్నమాట. సో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి కన్స్ట్రక్షన్లో, ఇలాంటి మిస్టేక్స్ అయితే. సో ఫైనల్లీ వేసిన తర్వాత అయితే బాగానే ఉంది. బట్ చిన్నబాబు రూమ్ చూసిన తర్వాత పెద్దబాబు అన్నాడు, అది నాకు వచ్చి ఉంటే బాగుండేది, మరీ ఎక్కువ గ్రీన్ అయిపోయింది అన్నారు. నెక్స్ట్ ఏమన్నా స్టిక్కర్స్ అతికియడం కానీ, నెక్స్ట్ ఈ డిజైన్ అంతా కనిపించకుండా చేసే విధంగా నేను గృహప్రవేశం అయ్యాక చేస్తాను, ఇంకా వాళ్ళ చేతుల్లో ఏం లేదన్నారు. సో ఎవరైనా కన్స్ట్రక్షన్ చేస్తున్నట్టయితే 1కి 2 సార్లు కనుక్కోండి మీరు ఏ కలర్స్ వేస్తున్నారు అనేది. మేము ఆల్రెడీ చాలాసార్లు రిక్వెస్ట్ చేశాము, ఈ కలర్స్ వద్దు, ఈ కలర్స్ వేయండి అని. సో ఫైనల్గా ఇదొక్క మిస్టేక్ అయితే జరిగిపోయింది. మిగతా అంతా కూడా కబోర్డ్ వర్క్ వల్ల అయితే చాలా బాగా అయితే చేస్తున్నారండి. ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా చేస్తున్నారు. కలర్లో ఇంకా ఏం చెప్పలేము, మిస్టేక్ అయిపోయింది కాబట్టి. నెక్స్ట్ అయితే ఇదంతా కూడా డెకోలం షీట్ పైన నేను ఏదన్నా స్టిక్కరింగ్ అతికియడం కానివ్వండి, లేకపోతే పెయింటింగ్ లాగా చేయడం కానివ్వండి, డిఫరెంట్గా ఖచ్చితంగా చేంజ్ చేస్తానన్నమాట. అది చేంజ్ చేసినప్పుడు కూడా మీకు చూపిస్తాను ఎలా చేశాను ఏంటి క్లియర్గా అనేది. అండ్ ఇది చిన్నబాబు రూమ్ కోసం అయితే చేసి పెడుతున్నారు. సో ఇందులో అయితే నేను ముఖ్యంగా చెప్పాను, ఎక్కడ కూడా గ్రీన్ ఎక్కువగా ఉండకుండా చూడండి, మొత్తం వైట్ వేసేయండి కావాలంటే. లేదు మేడం, మిడిల్లో ఒక్కటి కొంచెం ప్యాటర్న్ ఇస్తాము, మరీ వైట్ ఉన్న బాగుండదు అని చెప్పారు. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా పైన కింద కూడా వైట్ ఉంది, మిడిల్లో ఒక్కటే గ్రీన్ వచ్చిందనమాట. ఇంకా సో ఫైనల్లీ దీనికి కొంచెం సాటిస్ఫాక్షన్ అనమాట. ఇది కొద్దిగా చేంజ్ చేస్తే సరిపోతుంది. సో మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే ఇలాంటి మిస్టేక్స్ అయితే జరుగుతూనే ఉంటాయి.
ఇది చిన్న బాబు రూమ్ అనమాట. సో, పైన గూడా ఆల్టర్‌నేట్‌గా ఒక గ్రీన్ కలర్, ఒక వైట్ కలర్ అలా పెడతా అన్నారు. అస్సలు వద్దని చెప్పాను. పైన మొత్తం వైటే పెట్టమన్నాను. లోపట కొంచెం గ్రీన్ స్టిక్ చేసాం మేడం. అవి మళ్ళీ రిమూవ్ చేయాలంటే లోపటికి వెళ్ళిపోతాయి కదా! పర్వాలేదు. కానీ నాకు మొత్తం వైటే ఉండేట్టు చూడండి అని చెప్పాను. ఓకే అని కంప్లీట్‌గా వైటే అనేది పెట్టేశారనమాట. సో, నెక్స్ట్ ఏమన్నా చేంజ్ చేయాలన్నా నాకు ఈ రూమ్‌లో మటుకు బార్డరు మిడిల్‌లో చిన్న బార్డర్స్ చేంజ్ చేస్తే సరిపోతుంది. అండ్ ఈ రూమ్‌లో మటుకు కొంచెం గ్రీన్ ఎక్కువగా వచ్చింది కాబట్టి, ఈ గ్రీన్‌కి నేనేదన్నా పెయింటింగ్స్ వేయడం కానియండి, లేకపోతే చాలా వాల్‌పేపర్ స్టిక్కర్స్ ఉంటున్నాయి కదా! సో, మనం ఏదన్నా డిఫరెంట్‌గా చేంజ్ చేసుకోవచ్చు. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే, ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అయితే జరుగుతూనే ఉంటాయి. కాకపోతే మా పెద్ద బాబుకైతే గ్రీన్ కలర్ అంటే చాలా ఇష్టం అనమాట. హల్క్ హల్క్ అంటూ ఉంటాడు ఎప్పుడు కూడా. సో, తనైతే హ్యాపీగానే ఉన్నాడు. సో, గ్రీన్ కలర్ వచ్చినా పర్వాలేదు మమ్మీ ఏం కాదు బానే ఉందన్నాడు. ఇంకా చిన్న బాబు రూమ్ చూసేసరికి కొంచెం డిసప్పాయింట్ అయ్యాడనమాట. ఇంకా నా రూమ్‌లో ఎక్కువ కలర్ వచ్చింది. అది వైట్ ఏపిచ్చినా బాగుండేది అని. సో, ఇలా జరిగిందనమాట వర్క్. పొరపాటు అయిపోయింది. ఇంకా మనం ఇప్పుడైతే ఏం చేయలేము. చాలా వరకు వర్క్ అనేది ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ మాస్టర్ బెడ్‌రూమ్‌లో వర్క్ స్టార్ట్ చేస్తున్నారనమాట. ఫస్ట్ అయితే డెకోలం షీట్స్ అన్నీ కూడా స్టిక్ చేస్తున్నారు. మెరూన్ అండ్ వైట్ వచ్చిందనమాట మాస్టర్ బెడ్‌రూమ్‌లో. సో, అదంతా వర్క్ ఫినిష్ అయిపోయాక మళ్ళీ డోర్‌కి కూడా స్టిక్ చేస్తారు. ఇంకా పాప రూమ్‌లోకి వచ్చేసరికి బార్బీ నిన్న అప్లోడ్ చేశాననమాట వీడియో. ఇంకా ఎవరైనా చూడనట్టయితే చూడండి. సో, బార్బీ స్టిక్కర్ ఫ్రోజన్ అనుకుంటాను. సో, ఫ్రోజన్ స్టిక్కర్స్‌తో డోర్ పైన ఎలా చేస్తారు ఏంటి అనేది నేను కటింగ్స్ చేసేటప్పుడు కూడా నెక్స్ట్ వీడియోలు తీసి చూపిస్తాననమాట. వర్క్ ఎలా జరుగుతుంది ఏంటి, ఎలా స్టిక్ చేస్తున్నారు, లోపట ఎలా ఉంది ఏంటి అనేది కంప్లీట్‌గా వర్క్ జరుగుతున్నప్పుడు కూడా మీకు వీడియోస్ పెడతాను. సో, ఈ ఒక్క రూమ్‌లోనే కొంచెమే అండి డిసప్పాయింట్ అయితే. నెక్స్ట్ అదైతే ఏదన్నా వాల్‌పేపర్స్ కానియండి, ఏదన్నా పెట్టేస్తాననమాట. ఏం ప్రాబ్లమ్ లేదు. తర్వాత వర్క్ జరిగిన తర్వాత సో, అలా మనకు చేంజ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో, ఏదన్నా ఇలాంటి మిస్టేక్స్ జరిగినట్టయితే మీరు వాళ్ళని రిక్వెస్ట్ చేయండి. చేస్తాను అంటే కనుక ఓకే. లేదు ఇంకా మేము చేయము అంటే కనుక ఫైనల్లీ మనము చేంజ్ చేసుకోవాల్సిందే. ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చిందనమాట. పైన అయితే ఎక్కడ కూడా గ్రీన్ పెట్టొద్దని చెప్పేసాను. కింద మటుకే మనకు డిజైన్ అనేది ఇచ్చారు. 2 వైట్ కలర్, మిడిల్‌లో వైట్ కలర్ అనేది వచ్చింది. ఇప్పుడు నేను ఏదన్నా దీనికి చాక్లెట్ కలర్ లాగా కానియండి, ఇంకేదన్నా డిఫరెంట్‌గా కలర్ అయితే ఇస్తాను. నెక్స్ట్ ఆ చేంజెస్ కూడా మీకు చూపిస్తాననమాట. నెక్స్ట్ ఇప్పుడు చిన్న బాబు రూమ్‌లోదండి ఇది. సో, ఇందులో అయితే ఎక్కువ వైట్ వచ్చింది. మిడిల్‌లోనే గ్రీన్ అనేది వచ్చింది. సో, ఇలా అయిందనమాట వర్క్ అయితే. సో, ఇవి చిల్డ్రన్ బెడ్‌రూమ్సే కాబట్టి బానే ఉన్నాయి. మాస్టర్ బెడ్‌రూమ్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది రేపటి వీడియోలో మీకు చూపిస్తాను. వీడియో ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్